నమస్తే కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్రకు స్వాగతం. నేను కృప. ఈరోజు మన టాపిక్ కాన్సన్ట్రేషన్. ఒక పుస్తకం చదివి గుర్తుపెట్టుకోవాలన్నా లేదంటే ఒక పనిని సక్రమంగా పూర్తి చేయాలన్నా మనకు ఏకాగ్రత అనేది చాలా అవసరం. మరి ఏకాగ్రత అనేది ఇప్పుడు విద్యార్థుల్లో చాలా లోపిస్తూ ఉంది. ఎందుకు ఇలా జరుగుతోంది? ఏకాగ్రతను పెంపొందించుకోవడానికి ఎటువంటి టెక్నిక్స్ మనం ఫాలో అవ్వాలి అనే వివరాలను స్క్వాడ్రన్ లీడర్ జయసింహ గారు మనకు వివరిస్తారు. అదేవిధంగా సిఎంఎస్ స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్. సార్, ప్రజెంట్ స్టూడెంట్స్కి చాలా అవసరమైనది ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్. మరి ఈ కాన్సన్ట్రేషన్ అనేది ఏ విధంగా మనం పెంపొందించుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాన్సన్ట్రేషన్ డెవలప్మెంట్ కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి అది తెలుసుకోవాలి. ఏంటంటే కాన్సన్ట్రేషన్ బేసికలీ మీన్స్ ఫోకస్. ఇప్పుడు నా చేతిలో ఒక చిన్న పేపర్ ఉంది, ఒక లెన్స్ ఉంది. నా ఏమి అంటే ఈ పేపర్ కాలాలి, బంద్ కావాలి. సో ఐఎమ్ స్టాండింగ్ అట్ ద సన్, ఐఎమ్ కీప్ ఆన్ వాకింగ్. పేపర్ కాలుతుందా? కాలేదు కదా. పేపర్ కాలాలంటే ఏం చేయాలంటే ఒక ప్లేస్లో ఉండి ఆ లెన్స్ ఒక పాయింట్ మీద ఫోకస్ చేస్తే అప్పుడు పేపర్ బర్న్ అవుతుంది. ఏంటంటే ఇందాక కూడా నేనున్నాను, పేపర్ ఉంది, లెన్స్ ఉంది, సూర్యుడు ఉన్నాడు, కాలేదు. సెకండ్ టైం ఇప్పుడు కాలింది. తేడా ఏంటంటే ఫోకస్. అంటే ఎర్లియర్ సన్ రేస్ వర్ స్కాటర్డ్ ఎవ్రీవేర్, డైల్యూట్ అయిపోయినాయి. ఇప్పుడు సన్ రేస్ అని ఒక చిన్న ప్లేస్కి ఫోకస్ అయ్యాయి. అలాగే మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మన ఈ ఆలోచనలకు థాట్స్ కూడా కొద్ది ఎనర్జీ ఉంది. ఈ ఎనర్జీ అంతా ఒక ప్లేస్ మీద పెడితే దట్స్ వాట్ ఇస్ కాల్డ్ కాన్సన్ట్రేషన్, దట్స్ వాట్ ఇస్ కాల్డ్ ఫోకస్. అంటే ఫ్రమ్ ఎవ్రీథింగ్ టు వన్ థింగ్. అంటే ధ్యానం అంటే ఏంటంటే, మెడిటేషన్ అంటే ఏంటి, ఏకాగ్రత అంటే ప్రతి దాని మీద నుంచి ఒక దాని మీద ఒక టైంలో మనం ఫోకస్ చేస్తే అదే మనం కాన్సన్ట్రేషన్ అంటాం. అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఈ కాన్సన్ట్రేషన్ చాలామంది అనుకుంటారు ఓన్లీ చదువుకు అవసరం అని. కాదండి, ప్రతి దానికి కాన్సన్ట్రేషన్ అవసరం ఉంది. ఇప్పుడు నేను అన్నం తింటున్నాను, కాన్సన్ట్రేషన్ ఉండాలి కదా, లేదంటే ఇలా వెళ్ళిపోతుంది కదా. రోడ్ క్రాస్ చేస్తున్నాను, అసలు కాన్సన్ట్రేషన్ లేకపోతే వచ్చి ఒక బైక్లో వచ్చి తన్నేస్తుంది. అలాగే చదివినప్పుడు కాన్సన్ట్రేషన్ ఉంటే తక్కువ టైంలో మీరు బాగా చదువుకోవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఓకే, జయసింహ గారు, చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, ఒక పుస్తకం తెరిచిన తర్వాత నిద్ర వస్తుందనో లేకపోతే వేరే ఆలోచిస్తూ ఉంటారు. అదే వాళ్ళకి ఇష్టమైన ఆటో లేకపోతే టీవీ చూడటం అయితే గంటలు గంటలు గడిపేస్తూ ఉంటారు. ఏంటి కారణం? కారణం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేషన్కి 3 కారణాలు ఉన్నాయి. ఒకటేమో మన మైండ్, రెండవది మన బాడీ, మూడవది మన చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలు అంటే ఎన్వైరన్మెంట్. నెంబర్ 1 వచ్చి మైండ్. అంటే మన మానసికంగా మనం చదువుకోవాలని ఒక గోల్ ఉండాలి. చాలా మందికి నేను ఐఏఎస్ కావాలి, లేకపోతే ఐపీఎస్ కావాలి, లేకపోతే నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలి, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలి, నేను ఒక సిఏ. మీకు గోల్ ఉంది కదా, ఐ వాంట్ టు బికమ్ వన్ సిఏ. ఆ గోల్ ఉండాలి. చాలామందికి ఆ గోల్ ఉండదు. మనం ఇక్కడ ఒక బస్ ఎక్కితే బస్ మీద బోర్డు ఉంటుంది, విజయవాడ టు హైదరాబాద్, హైదరాబాద్ టు విజయవాడ. అలా ఒక ట్రైన్ ఎక్కితే ట్రైన్ నెంబర్ 2, 3, 4 ఫ్రమ్ కల్కట్టా టు హైదరాబాద్ అంటారు కదా. అంటే ఒక బస్కి బోర్డు ఉంటుంది, ఫ్రమ్ టు ట్రైన్కి బోర్డు ఉంటుంది. కానీ మనిషికి మనం ఎక్కడి నుంచి పుట్టామో మన మమ్మీ డాడీ ఎవరు తెలుసు, కానీ మనం ఏం కావాలనుకుంటున్నామో మనకు తెలియదు. చాలామందికి ఈ గోల్ అంటులేదు. అందుగురించి అబ్దుల్ కలాం ఎప్పుడు చెప్తుండేవాడు, మనకి పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉండాలి, ఆ డ్రీమ్స్ని మనం నిజం చేసే వరకు మనం ఎప్పుడు పని చేయాలని. ఇది లేకపోతే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. నెంబర్ 1 ఎందుకు చదువుతున్నా, నెంబర్ 1. నెంబర్ 2 ఇంట్రెస్ట్. ఇందాక మీరు చెప్పారే, నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం, టీవీ ప్రోగ్రామ్ 3 అవర్స్ చూస్తాను, నిద్ర రాదు. అలాగే సచిన్ తెందూల్కర్ స్కోర్ గుర్తుంటుంది, చిరంజీవి ఏ సినిమా ఎన్ని రోజులు ఎన్ని సెంటర్లో 200 days ఆడింది అన్నీ గుర్తుంటాయి. ఎందుకంటే దాన్ని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. చదువు చాలామంది విద్యార్థులు ఏమనుకుంటారంటే, మా అమ్మ గురించి మా నాన్న గురించి చదువుకుంటున్నా. చదువుకోవద్దండి, మీ గురించి చదువుకోండి. ఎందుకంటే చదువు మీద ఇంట్రెస్ట్ పెడితే మనకే బెనిఫిట్. సో బేసికల్గా మనం ఏంటంటే చదువుకుంటున్నాం మన గురించి, దీనివల్ల నాకు ఉపయోగం ఉంది అని అనుకుంటే ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. రైట్, మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు డౌట్స్ అడుగుదాం. సార్, మీ డౌట్ అడగండి. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ వైష్ణవి ఫ్రమ్ సిఎంఎస్ కాలేజ్ ఫర్ సిఏ. ఇప్పుడు మనము చదువుకోవడానికి టైం టేబుల్ సెట్ చేసుకొని పెట్టుకుంటాము, కానీ కొన్ని రోజుల వరకు ఫాలో అవుతాం, తర్వాత ఇంకా అంత కరెక్ట్గా ఫాలో అవ్వము. సో అది మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు? వైష్ణవి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది స్టూడెంట్స్ అండి టైం టేబుల్ పెట్టుకుంటారు, 8 to 9:30 చదువుకోవాలా, ప్లాన్ పెట్టుకుంటారు, బాగా కూర్చుంటారు కూడా. 5 minutes అయిన తర్వాత ఇలా జరుగుతారు, తర్వాత ఇలా జరుగుతారు, కింద నుంచి మంట అనమాట, కూర్చోలేరు. ఇలా లేస్తారు, మమ్మ అంటుంది ఎక్కడికి రా అంటే, అమ్మ టాయిలెట్ నా జన్మ హక్కు, బర్త్ రైట్, టాయిలెట్కి కూడా పోవద్దా? అక్కడి నుంచి వస్తూ దారిలో అమ్మ నాన్న టీవీ చూస్తున్నారు, టీవీ ముందు అతుక్కుపోతారు. ఆ రోజు ఏమనుకుంటారు, ఈ రోజు లేదు. ఇలా మనకు అవుతుంది. అయితే ఒక్కటేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కాన్సన్ట్రేషన్ కావాలంటే ఓన్లీ 1 టెక్నిక్ చెప్తాను. ఏంటంటే బేసికల్గా మనం కింద ఫెవికాల్ పెట్టుకొని అతుకు పెట్టి కూర్చుంటే, లేకపోతే తాడు పెట్టి కట్టేస్తే. కొంతమంది మమ్మీలు ఏం చేస్తా, పిల్లల్ని రూమ్లో పెట్టేసి బయట నుంచి బోల్ట్ పెట్టి
నా కిటికీ నుంచే వడ దోశ బూస్టు అలా ఉంటుందా, కాన్సన్ట్రేషన్ ఉండదా. ఫస్ట్ ఏమంటే ఒక చిన్న టెక్నిక్, యూ ఆల్ సీన్ దిస్ పోకిరి సినిమా చూసారా, పోకిరి మహేష్ బాబు డైలాగ్ చెప్తాడు, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేను విన్నా, అవునా కదా. సో ఇది చాలా కాన్సన్ట్రేషన్, ఇది గుర్తుంది కదా. కాన్సన్ట్రేషన్ తెలుసా ఏంటంటే ఇదే టెక్నిక్ మీరు వాడండి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. 8:30 to 9:30 నేను చదువుకుంటా అనుకున్నప్పుడు ఏంటంటే అక్కడ ఇప్పుడు 100 భూకంపం వచ్చినా సునామీ వచ్చినా రైట్, మొత్తం ఊరంతా తగలబడిపోయినా నేను మాత్రం లేచేది లేదు రైట్ అని కూర్చోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కూర్చునే కన్నా ముందు నీళ్ళు తాగండి, టాయిలెట్కి వెళ్ళండి, తినండి. ఇప్పుడు నాకు దాహం వేస్తుంది కాదు, అన్ని కూర్చొని ఇప్పుడు 1.5 hour ఇప్పుడు లేచేది లేదు అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ స్టెప్ ఏంటంటే కాన్సన్ట్రేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిట్ ఇన్ ద చైర్. ఒక్కసారి మనం చైర్లో కూర్చుంటే ఆటోమేటికల్గా మన కాన్సన్ట్రేషన్ దాదే వస్తుంది. అదే ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది అనమాట. జయసింహ గారు, అయితే ఈ ఏకాగ్రత అనేది పిల్లలకు ఊహ తెలుస్తున్న తర్వాతనే స్టార్ట్ అవుతుందా, లేకపోతే పేరెంట్స్ చిన్న కేర్ ద్వారా వాళ్ళకి చిన్నప్పటి నుంచి కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉండేలా చేయొచ్చా? నో, చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు చేయొచ్చండి. ఏదన్నా అంటే వాళ్ళకి ఇష్టమైన ఏదైనా పని చేసేటప్పుడు దాంట్లోపల చిన్న టార్గెట్స్ పెట్టి ఈ టైంలో ఇది నువ్వు కంప్లీట్ చేసావు చేస్తే బాగుంటుందని చెప్తే చిల్డ్రన్ దే కెన్ డూ వెరీ వెల్. సో ఇప్పుడు కనుక మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి చిన్న టిప్స్ వాళ్ళకి నేర్పించగలిగితే పెద్దగా అయ్యే కొద్దీ వాళ్ళు మంచి మార్గంలో ఉంటారండి. ఓకే సార్, మరికొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ డౌట్స్ తెలుసుకునే ముందు కపిల్ చెట్స్ జై హో సక్సెస్ మంత్రలో ఒక చిన్న విరామం. మీ డౌట్ అడగండి. గుడ్ మార్నింగ్. I'm Soumya. I'm from CMS Commerce Junior College. Yeah. As we are in CA profession, మాకు థియరీ పార్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఒక్క రోజులో చాలా సిలబస్ కంప్లీట్ చేయాలి. సో స్పీడ్గా చదవడం వల్ల వి కుడెంట్ రిమెంబర్ ఎ లాట్. అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండదు కదా సార్. సో సౌమ్య, మనం స్పీడ్గా చదివితే మనకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. నెంబర్ 2 ఏంటంటే మనకు ఎందుకు ఇన్ని ఆలోచనలు వస్తాయి, ఎందుకంటే మనకి ఎప్పుడైనా చదివేటప్పుడు ఈ టైంలో ఇంత చదువుకోవాలి అనుకుంటే ఆటోమేటికల్లీ యూ కెన్ రీడ్ వెరీ వెరీ ఫాస్ట్ అన్నమాట. అంటే మనం బుక్ ఓపెన్ చేస్తాం కదా, మనం బుక్ ఓపెన్ చదివేటప్పుడు మన మైండ్ 100 కొద్ది ఆలోచనలు చేస్తుంది. అలా కాకుండా ఈ బుక్ ఈ 2 చాప్టర్స్ నేను హాఫ్ అన్ అవర్ చదవాలని చిన్న టార్గెట్ పెట్టుకుంటే యువర్ మైండ్ కెన్ కాన్సన్ట్రేట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు కాలేజ్ అయిపోయింది 4 o'clockకి, ఏం పని లేదు, ఇంటికి వెళ్ళాలా, పక్క వాళ్ళతో మాట్లాడుతూ కాఫీ తాగుతూ ఐస్ క్రీమ్ తింటూ ఇంకా అక్కడికి వెళ్ళి 6 o'clock ఇంటికి వెళ్తారు. అమ్మ అంటుంది ఇంత టైం ఎందుకు చేసావంటే నెమ్మదిగా వస్తున్న మమ్మీ అంటుంది. అలా కాకుండా మీరు కాలేజ్ అయిపోగానే డాడీ ఫోన్ చేశాడు, మీరు సినిమాకి వెళ్తున్నాం హాఫ్ అన్ అవర్లో, నువ్వు వస్తే ఓకే, లేదంటే మన ఇంటికి పక్క ఇంట్లో ఉంటాయి, అప్పుడు ఏం చేస్తారు? విల్ యూ స్పెండ్ టైమ్ విత్ యర్ ఫ్రెండ్స్ నౌ, విల్ యూ గో టు ఈట్ ఐస్ క్రీమ్ నౌ, యూ విల్ నాట్ గో. ఎందుకు? టైం ఉంది కాబట్టి. అంటే టార్గెట్, చిన్న టార్గెట్ ఎప్పుడు చదువుకున్నా నెక్స్ట్ 15 నిమిషాలలో ఈ 2 పేజీలలో ఉన్న 2 క్వశ్చన్స్ నేను చదువుతాను, అర్థం చేసుకుంటాను అనుకుంటే ఆటోమేటికల్ యూ కెన్ డూ. జయసింహ గారు, మరి ఈ కాన్సన్ట్రేషన్ పెరగడానికి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా? మనం ఏం చేయాలి? బేసికల్గా ఏంటంటే ఇందాకటేమో మన మైండ్లో ఒక గోల్ పెట్టుకోవాలనుకున్నాం కదా, అలాగే మనకు చదువు మీద ఇంట్రెస్ట్ అంటూ ఉంటే బేసికల్గా కాన్సన్ట్రేట్ పెరుగుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం హెల్త్ బాగా కేర్ తీసుకోవాలి. హెల్త్, వెన్ యూ టేక్ కేర్ ఆఫ్ హెల్త్ను ఆటోమేటికలీ విల్ హ్యావ్ వెరీ గుడ్ కాన్సన్ట్రేషన్. హెల్త్ సరిగ్గా లేకపోతే విల్ హ్యావ్ ప్రాబ్లమ్. Good morning, sir. Myself Vijay Lakshmi and I am from CMS College for CA. సార్, ఇప్పుడు నార్మల్గా ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కూడా చాలా అవసరం కాన్సన్ట్రేట్ చేయాలంటే. సో లైక్ ఎలాగా ఉంటే, సరౌండింగ్స్ ఎలా ఉంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలం? వెరీ గుడ్ క్వశ్చన్ విజయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 3 విషయాలు ఉండాలి మన పరిసర ప్రాంతాలు బాగుండాలంటే. నెంబర్ 1, ఇందాక కృపగా చెప్పినట్టు పక్కన మన ఇల్లు బస్ స్టాండ్ పక్కన ఉంటే, రోడ్డు పైన ఉంటే, ఫంక్షన్ హాల్ పక్కన ఉండి పాటలు వస్తుంటే, ఇక్కడ మనం చదువుకుంటే పక్క రూమ్లో ఎవరైనా టీవీ చూస్తుంటే అవర్ మైండ్ విల్ గో హియర్ అండ్ దేర్. కాబట్టి శబ్దాల నుంచి కొద్దిగా కట్ ఆఫ్ ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, మనం చదివే రూమ్లో టెంపరేచర్ కనుక చాలా వేడిగా ఉందనుకోండి, ఇలా ఊపడం సరిపోతుంది, చదువుకోలేము. అలాగే చాలా కెన్ యూ రీడ్ నౌ, యూ కాంట్. అంటే టెంపరేచర్ ఒక 22 నుంచి 25 degrees సెంటిగ్రేడ్, అంటే మనకు కొద్దిగా వెంటిలేషన్ బాగా ఉంటే, అంటే కిటికీ పక్కన కూర్చుంటే గాలి బాగా వస్తుంది, యూ కెన్ కాన్సన్ట్రేట్. 3వది ఏంటంటే మనకు ఇంట్లో ఉన్న లైట్ ఉంటుంది కదండి, లైట్ అంటే డే లైట్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ అవర్ ఐస్. అంటే సూర్య కాంతి, అంటే ఓపెన్ ప్లేస్లో మనము సూర్యుడి కింద కూర్చొని చదువుకుంటే మన ఐస్ బాగా ఉంటాయి అన్నమాట. ఇంట్లో కూర్చొని చదువుకుంటే చీకటిగా ఉంటే లైటు, బల్బు కాకుండా ట్యూబ్ లైట్ కనుక మనం వాడితే ఎక్కువ బ్రైట్ లైట్ ఉంటే మన ఐస్కి ఎక్కువ స్ట్రెయిన్ కాదు. ఈ 3 విషయాలు మనం సరిగ్గా దాచిపెట్టుకోవాలి. ఈ 3 కనుక బాగుంటే ఆటోమేటికల్గా మనకు ఇంకా ఎక్కువ చదవాలనిపిస్తుంది. ఎందుకంటే ఫిజికల్గా మనం టైర్డ్ కాము కదా,
కాబట్టి ఇంకెక్కువసేపు యూ కెన్ సిట్ అండ్ యూ కెన్ రీడ్ మోర్ అన్నమాట, మోర్ నెంబర్ ఆఫ్ బుక్స్. సార్ మీరు మెమరీ ట్రైనర్ అంటే చాలామంది స్టూడెంట్స్కి మీరు ట్రైన్ చేసి ఉంటారు కదా, మరి ఈ కాన్సన్ట్రేషన్ కూడా మెమరీ దానికి లింక్ కూడా ఉంటుంది. 100%. మరి ఈ కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి లేదా మెమరీ పెంచుకోవడానికి టెక్నిక్స్ చెప్తారా? ఇప్పుడు మనకి మెమరీలో మనకి 3 భాగాలు ఉన్నాయి. ఒకటేమో రిసెప్షన్, Okay. రెండవదేమో స్టోరేజ్, మూడవదేమో రికాల్. అంటే ఏదైనా ఎవరైనా మాట్లాడేటప్పుడు మనం చదివేటప్పుడు ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవాలా, Okay. బ్రెయిన్ స్టోర్ చేసుకోవాలా, ఎగ్జామినేషన్ హాల్లో మళ్ళీ బయటకు తీయాలా. రిసీవ్, స్టోర్ అండ్ రికాల్. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చి రిసెప్షన్. ఎందుకంటే మనం బుక్ చదివేటప్పుడు కనుక మనం కాన్సన్ట్రేషన్ లేకపోతే యూ కాంట్ డూ ఎనీథింగ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేషన్ మెమరీకి 100% సంబంధం ఉంది. రిసెప్షన్ బాగా ఉంటే బ్రెయిన్లో ఉంటుంది, ఉంటే బయటకి ఈజీగా వస్తుంది. సో రిసెప్షన్ మీద బాగా ఉండాలి. దీనికి ఏంటంటే మనకు ఆలోచనలు రాకుండా మనం కంట్రోల్ చేసుకోవాలి. అది కనుక మనం చేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మనకు కాన్సన్ట్రేషన్ బాగా ఉంటుంది. ఓకే, ఏమైనా టిప్స్ ఉన్నాయా సార్? అంటే ఈ విధంగా ఫాలో అయితే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అనడానికి ఏమైనా టిప్స్ ఉన్నాయా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన రాకుండా కంట్రోల్ చేసుకోవాలి. ఎలా ఒక చిన్న టెక్నిక్ చెప్తాను మీకు ఏంటంటే, ఎప్పుడైనా మనకు టైం టేబుల్ పెట్టుకుంటాం కదా మనం రోజు ఉదయం నుంచి నైట్ వరకు. మార్నింగ్ రైట్ లేవగానే కొద్ది ఎక్సర్సైజ్ టైం పెట్టుకుంటాము, తర్వాత మళ్ళీ కాలేజ్కి వెళ్ళే టైము, చదువుకునే టైం, ఈవినింగ్ మళ్ళీ గేమ్స్ టైము, మళ్ళీ చదువుకునే టైం, పడుకునే టైం ఉంటుంది కదా. అలాగే లాస్ట్ 15 నిమిషాలు ప్రతిరోజు పడుకోబోయే ముందు నా థింకింగ్ టైం, ఆలోచన సమయం పెట్టుకొని ఏం చేయండి అంటే ఒక చిన్న పుస్తకంలో ఒక చిన్న పుస్తకం, ఆలోచన పుస్తకం రాసేసుకొని ఏదైనా ఒక చదువుకుంటున్న ఒక ఆలోచన వచ్చింది. ఈరోజు మా అమ్మ ఈరోజు మధ్యాహ్నం వంట ఏం చేస్తుందో వచ్చిన ఆలోచన రాగానే ఆలోచన వచ్చిందన్న ఆలోచన నాకు రావాలి. బేసికల్గా ఇక్కడే మనం పొరపాటు పడుతున్నాం. ఎందుకంటే ఒక్క ఆలోచన నుంచి ఇంకో ఆలోచన జంప్ చేస్తున్నాము. ఆలోచన వచ్చిందని ఆలోచన రావాలి. సో మేక్ ఏ నోట్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నేను నీ గురించి నైట్ 11:30కి ఆలోచిస్తాను. ఆ బుక్ రాసేసుకున్నాను, అమ్మ లంచ్, టెల్ యువర్ మైండ్ కమ్ బ్యాక్ టు స్టడీ. తర్వాత ఒక ఆలోచన వచ్చింది, నెక్స్ట్ వీక్ నా బర్త్డే, మా డాడీ నాకు డ్రెస్ కొనిస్తాడా కొనియాడా, వచ్చింది ఆలోచన. డాడీ బర్త్డే డ్రెస్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఆ బుక్ నోట్ చేసుకొని మళ్ళీ మీ మైండ్ని పుల్ ఇట్ బ్యాక్ అగైన్. ఇంకొక ఆలోచన వచ్చింది, రేపు మా ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్, ఏం డ్రెస్ వేసుకొని వెళ్ళాలి, ఫ్రెండ్ ఫంక్షన్ డ్రెస్, పుల్ యువర్ మైండ్ బ్యాక్. ఇలా చేయండి. చేసిన నైట్ 11:30కి ఏం చేయండి, పడుకోబోయే ముందు బుక్ ఓపెన్ చేయండి, ఆలోచన పుస్తకం. నెంబర్ 1 ఆలోచన ఏంటది, అమ్మ డిన్నర్ అయిపోయింది కదా, అమ్మ చల్లన్నము మామిడికాయ పచ్చడి వేస్ట్, అమ్మని చేంజ్ చేయాలి, వేస్ట్, నాట్ ఓకే. నా సెకండ్ ఆలోచన వచ్చింది, డాడీ వచ్చే వారం బర్త్డే డ్రెస్ కొనిస్తావా, కొనియను, నేను కూడా మార్చేస్తా. 3వ ఆలోచన, మా ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ డ్రెస్ వేసుకోవాలా, మా ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ డ్రెస్ వేసుకోవాలా, రేపు నేను డ్రెస్ లేకుండానే పోతా, చూస్తా ఎందుకు రానివ్వరు. ఇంకొందు ఆలోచనకి ఏం లేదు కదా. కాబట్టి డోంట్ థింక్ ఎనీథింగ్ మోర్. ఎప్పుడు చదువుకున్నా పుల్ యువర్ మైండ్ బ్యాక్ టు స్టడీ, యూ కెన్ కాన్సన్ట్రేట్ బెటర్. ఈ ఆలోచన పుస్తకం కాన్సెప్ట్ అప్లై చేస్తే కాన్సన్ట్రేషన్ కెన్ బికమ్ మచ్ బెటర్. Good morning, sir. గుడ్ మార్నింగ్. I am Pralika. I came from CMS Commerce College for CA. ఓకే. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది డిపెండ్స్ ఆన్ టైం అంటారు. ఫ్రెండ్స్ అందరూ నైట్ అవుట్స్ చేస్తాను రేపు ఎగ్జామ్కి అంటారు. అంటే కాన్సన్ట్రేషన్ అనేది మార్నింగ్ చదివితే ఇంత పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, బాగా కాన్సన్ట్రేట్ చేయగలమంటారా? లేదు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ టైం అంటారు. టైం చాలామంది మన దగ్గర అందరూ ఏమనుకుంటారంటే ఎర్లీ మార్నింగ్ అంటే బ్రహ్మ ముహూర్తము, కానీ మనకేంటంటే ఒక బయాలజికల్ క్లాక్ ఉంది. కొంతమందికి ఏమో ఎర్లీ టు బెడ్ అంటే 10:30, 11 o'clock పడుకుంటారు. ఎర్లీ టు రైజ్ త్వరగా లేస్తారు కూడా వాళ్ళు. ఇటువంటి వాళ్ళు అంటే ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ ఇలా ఉంటే మీకు ఎక్కువ శాతం 4 to 5 hours వాట్ యూ డూ రీడ్ ఇన్ ద డే టైమ్, 2 to 3 hours ఇన్ ద నైట్ టైమ్ యూ రీడ్. అలా కాకుండా కొంతమంది లేట్గా పడుకుంటారు, లేట్గా లేస్తారు. ఇలా ఉంటే మీరు ఏం చేయదు సార్, ఎక్కువ శాతం నైట్ చదువుకోండి, తక్కువ శాతం మార్నింగ్ చదువుకోండి. కానీ పెద్దవాళ్ళు ఎందుకు అంటారంటే, మనం కాలేజ్లో ఉదయం వెళ్ళి నైట్ వచ్చాం కదా, ఫిజికల్గా అలసిపోయాము, మెంటల్గా అలసిపోయాము, కాబట్టి మన స్పీడ్ ఫాస్ట్గా ఉండదు. కానీ మనం పడుకొని లేవగానే అప్పుడు ఏంటంటే మనం ఫిజికల్గా రెస్ట్ అయింది, మన బాడీ రిజ్యూనేట్ అయింది, మన మైండ్ రెస్ట్ఫుల్గా ఉంది. మూడవది చుట్టుపక్కల పాటలు కానీ శబ్దాలు కానీ ఏదైనా మంచి టీవీ ప్రోగ్రామ్స్ ఉండవు. అప్పుడు ఏంటంటే కొద్దిగా మన స్పీడ్ పెరుగుతుంది. కాబట్టి పెద్దవాళ్ళు అంటారు ఎర్లీ మార్నింగ్ ఈజ్ లిటిల్ బెటర్ అని ఉంటుంది. సో మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా చదవండి, కానీ రోజు మాత్రం తప్పకుండా చదవండి, అది మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ. మీ డౌట్ అడగండి. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ శిల్ప, ఐఎమ్ ఫ్రమ్ సిఎంఎస్ కాలేజ్ ఫర్ సిఏ. ఇప్పుడు స్టూడెంట్స్ అందరు జంక్ ఫుడ్ ప్రిఫర్ చేస్తారు కదా, సో అదేమన్నా ఎఫెక్ట్ ఉంటుందా కాన్సన్ట్రేషన్ మీద? అంటే కాన్సన్ట్రేషన్ బిల్డప్ చేసుకోవాలంటే ఏదైనా ఫుడ్ అవాయిడ్ చేయాలా? ఓకే, ఫుడ్ హ్యాబిట్స్. ఫుడ్ హ్యాబిట్స్ బికాజ్ మన ఆరోగ్యం ఈజ్ చాలా ఇంపార్టెంట్ ఫర్ అస్. మనం పిజ్జాలు, బర్గర్లు, చిప్స్, ఐస్ క్రీమ్, చాక్లెట్స్ ఇవన్నీ మనం రోజు తింటూ ఉంటాం కదా, పెప్సీ, కోక్. ఈ తాగితే జంక్ ఫుడ్ మన కడుపు నిండుతుంది, కానీ మనకు శక్తి రాదు. దీనివల్ల కాన్సన్ట్రేషన్ కూడా అఫెక్ట్ అవుతుంది, డైజెషన్ ప్రాబ్లం వస్తుంది.
మనకు మంచి కాన్సన్ట్రేషన్ ఉండాలంటే మనం హెల్త్ కాపాడుకోవాలి. హెల్త్ బాగుండాలంటే గుడ్ ఫుడ్ తినాలి. ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేకింగ్ ద ఫాస్ట్ అంటే ఉపవాసాన్ని బ్రేక్ చేయాలి. అంటే తప్పకుండా మీరు బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఇల్లు వదలొద్దు. అండర్స్టాండ్ దిస్ కంపల్సరీ. అలాగే మన ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి మదర్ కూడా పిల్లలు మార్నింగ్ టిఫిన్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేయకుండా స్కూల్కి వెళ్ళడానికి వీల్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా ఒక రాజులాగా లైక్ కింగ్ షుడ్ ఈట్ బ్రేక్ఫాస్ట్. ఏం తినాలంటే సీరియల్స్ కానీ లేకపోతే స్ప్రౌట్స్ కానీ అంటే మొలకెత్తినవి కానీ లేకపోతే సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి. సమ్మర్లో మనకు మ్యాంగోస్ వస్తాయి, లేకపోతే కస్టర్డ్ యాపిల్స్ వస్తాయి, లేకపోతే ఏంటి వస్తుంది ఆ ఫ్రూట్స్, ఆ ఫ్రూట్ జ్యూసెస్ కానీ లేకపోతే ఉడకపెట్టినవి కానీ తర్వాత బ్రెడ్ కానీ మిల్క్ కానీ ఓట్స్ కానీ కార్న్ఫ్లేక్స్ కానీ వెరీ గుడ్ ఫర్ యువర్ బాడీ. మధ్యాహ్నం లంచ్ యూ షుడ్ ఈట్ లైక్ ఏ ప్రిన్స్ అంటే కొద్దిగా ఖాళీ ఉండాలి. ఎందుకు ఎక్కువ తిన్నామనుకో క్లాస్లో నిద్ర వస్తుంది. డిన్నరు లైక్ ఏ బెగ్గర్ అంటే చాలా తక్కువ, 2 చపాతీ, 1 బనానా, 1 గ్లాస్ మిల్క్ అయితే అంతే. అది కూడా ఎప్పుడు 8:30 వరకు కంప్లీట్ అయిపోవాలి. డోంట్ ఈట్ అండ్ స్లీప్. మీరు తిన్నారనుకోండి యూ విల్ బికమ్ వెరీ వెరీ ఫ్యాట్. అర్థమవుతుందా? తినగానే పడుకోవద్దు. అట్లీస్ట్ 1 అవర్ టైం ఉండాలి మనం తిన్నప్పటికీ పడుకునేటప్పటికి. సో మంచి ఆహారపు అలవాట్లు ఉంటే యూ విల్ హ్యావ్ గుడ్ హెల్త్. గుడ్ హెల్త్ ఉంటే నా హెల్తీ మైండ్ ఇన్ హెల్తీ బాడీ ఆటోమేటిక్గా మీకు కాన్సన్ట్రేషన్ బాగా ఉంటుంది. సార్ మరో స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళ డౌట్స్ తెలుసుకుందాం. మీ డౌట్ అడగండి. గుడ్ మార్నింగ్ సార్. Morning. నా పేరు స్పందన. ఐఎమ్ ఫ్రమ్ సిఎంఎస్ జూనియర్ కాలేజ్ ఫర్ సిఏ. ఐ హ్యావ్ అ ఫ్రెండ్. తను ఏంటంటే కొంచెం ఎకనామిక్స్ అంటే భయం తనకి. నైట్ చదివి ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ హర్ ప్రిజంప్షన్ ఆర్ ఎల్స్ నిజంగా అవుతుందో లేదో నాకు నిజంగా ఐడియా లేదు. తన ఈవినింగ్ చదివి నైట్ పడుకుంటే పొద్దున్న ఎగ్జామ్కి మర్చిపోతాను అని తనకు ఒక ఇది ఉంది. సో నైట్ మొత్తం అంటే ఈవినింగ్స్లో పడుకొని మళ్ళీ నైట్ మొత్తం చదువుకొని పొద్దున్న వచ్చి ఎగ్జామ్ రాసేది. ఈజ్ ఇట్ లైక్ కాన్సన్ట్రేషన్ ల్యాక్ వల్లనా లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉండొచ్చు? స్పందన దీంట్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే ఏదైనా మనం చాలా కాలం వరకు గుర్తుపెట్టుకోవాలనుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ 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 ఇంపార్టెంట్ చెప్తారు కదా, దాన్ని బిఫోర్ యూ గో టు స్లీప్ యూ షుడ్ రీడ్. రిమెంబర్ నా పడుకోబోయే ముందు లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రీడ్. లేవగానే మళ్ళీ బిఫోర్ యూ రీడ్ ఎనీథింగ్ ఎల్స్ ఫస్ట్ పడుకోబోయే ముందు ఏదో చదివామో అది మళ్ళీ మనం ఒక్కసారి రివిజన్ చేసుకుంటే అది చాలా 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 కాలం వరకు చాలా చాలా బాగా గుర్తుంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, మనం కనుక మధ్యాహ్నం కనుక 30 to 40 minutes మనం పడుకోగలిగితే దిస్ కాల్డ్ 2 dawn థియరీ. అంటే మనము ఉదయం నుంచి నైట్ వరకు చాలా టైం వరకు కాలేజీలో ఉంటాం కాబట్టి మెంటల్గా అలసిపోతాం కాబట్టి మన స్పీడ్ తగ్గిపోతుంది. మనం మధ్యాహ్నం కనుక ఒక 1 hour 40 minutes 30 minutes కనుక మనం పడుకోగలిగితే ఆటోమేటిక్గా ఏంటంటే లేవగానే ఏం చేయాలి, మళ్ళీ లేవగానే మళ్ళీ బ్రష్ చేసుకొని స్నానం చేసి మళ్ళీ బుక్ ఓపెన్ చేస్తే పడుకున్నప్పుడు ఒక డే అయిపోయిందనమాట. లేవగానే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చినట్టు అనమాట. దానివల్ల ఏంటంటే కాన్సన్ట్రేషన్ చాలా పెరిగే అవకాశం ఉంది. మీరు కూడా 30 minutes డోంట్ స్లీప్ ఫర్ లాంగ్ టైం. 30 minutes మినిమం, 45 నిమిషాలు మ్యాక్సిమం. మనం అది కూడా ఎగ్జామినేషన్ టైంలో మనం పడుకోగలిగితే లేచి మళ్ళీ బ్రష్ చేసుకొని స్నానం చేస్తే మళ్ళీ పడుకొని లేవగానే ఫ్రెష్గా కొత్త రోజు బిగిన్ అయినట్టు యూ కెన్ హ్యావ్ వెరీ గుడ్ కాన్సన్ట్రేషన్. అయితే జయసింహ గారు, అయితే కాన్సన్ట్రేషన్ మనం బాగా డెవలప్ చేసుకోవడానికి ఏ అంశాలను మనలో మనం డెవలప్ చేసుకోవాలంటే ఏ అంశాల మీద మనం దృష్టి కేంద్రీకరించాలి? నెంబర్ 1, మానసికంగా మంచి గోల్ ఉండాలి, చదువు మీద ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోవాలి. నెంబర్ 1 మెంటల్గా. నెంబర్ 2, మన హెల్త్ పరంగా ప్రతిరోజు ఈ మధ్య పిల్లలు కృప గారు దే డోంట్ డూ ఎనీ ఎక్సర్సైజ్. అంటే మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు కాలేజీకి వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఓన్లీ చదువు తప్పించి ఫిజికల్గా దే చాలా వీక్గా ఉన్నారు. సో మినిమం 30 minutes కనుక గేమ్స్ మీద టైం స్పెండ్ చేయగలిగితే, అంటే స్కిప్పింగ్ చేసినా లేకపోతే స్కేటింగ్ చేసినా స్విమ్మింగ్ చేసినా బాస్కెట్బాల్కి వెళ్ళినా ఫుట్బాల్ ఆడినా మీకు హెల్త్ బాగా ఉంటుంది ఫిజికల్గా, రైట్? సో దాని తర్వాత ప్రతిరోజు సేమ్ టైం పడుకోండి, సేమ్ టైం నిద్ర లేవండి. ఓకే, ఎగ్జామ్స్ ముందు నైట్ అవుట్ చేస్తాను కాన్సన్ట్రేషన్ ఉంటుందంటే ఉంటుంది అనమాట. రోజు మినిమం 6 hours, ఈ వయసులో మీకు మినిమం 6 hours స్లీప్ అవసరం కంపల్సరీగా. ఇంకా సండే అయితే 7 hours యూ షుడ్ స్లీప్. ఎందుకంటే మీరు ఇంకా గ్రోయింగ్ ఏజ్, మీ బాడీలో ఇంకా చేంజెస్ అవుతున్నాయి కాబట్టి 7 hours స్లీప్ కావాలని చెప్తున్నాను. అండ్ మూడవది ఏంటంటే హెల్తీ ఫుడ్ తినండి, రైట్? దీని తర్వాత చదివేటప్పుడు మన చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాలు ఏంటంటే ఎలా ఉంది అంటే నేను కొద్దిగా సౌండ్స్ నుంచి కట్ ఆఫ్ అయి ఉన్నానా లేదా, నా లైట్ నుంచి దూరంగా ఉన్నానా లేదా, రైట్? నేను ఎలా ఉంది పరిసర పద్ధతులు వాటిని కాన్సన్ట్రేట్ పెట్టండి. ఆటోమేటికల్గా ఏంటంటే మనకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఓకే సార్, ఫైనల్గా వ్యూవర్స్కి ఈ కాన్సన్ట్రేషన్ గురించి మీరు ఏం చెప్తారు? ఏంటంటే మన అందరికీ కాన్సన్ట్రేషన్ లేదు 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 అంటే ఉండదండి. కానీ నేను ఏదైనా గుర్తు పెట్టుకోగలను, నాకు మంచి కాన్సన్ట్రేషన్ ఉంది,
అని అనుకుంటే ఆటోమేటికల్గా మనకి గుర్తుంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా ఇట్స్ ఆల్ టు డూ విత్ అవర్ మైండ్ అనమాట. సో బిలీవ్ ఇన్ యస్ దట్ ఎస్ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ కాన్సన్ట్రేషన్. సో ఇందాక చెప్పిన కొన్ని విషయాలు మీరు పాటించండి, తప్పకుండా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ప్రతిదీ గుర్తుంటుంది కూడా. థ్యాంక్ యూ సో మచ్ జయసింహ గారు. అంటే కాన్సన్ట్రేషన్ లెవెల్ ఏ విధంగా పెంపొందించుకోవాలనేది ఎగ్జాంపుల్స్తో చక్కగా వివరించారు. స్టూడెంట్స్ మీకు కూడా ధన్యవాదాలు ఈ చర్చలో పాల్గొన్నందుకు. చూసారు కదా ఈరోజు టాపిక్ కాన్సన్ట్రేషన్. ఒక స్టూడెంట్ మంచి మార్కులు సాధించాలన్నా, ఒక ఎంప్లాయీ ఒక పనిని పర్ఫెక్ట్గా చేయాలన్నా ఏకాగ్రత అనేది చాలా అవసరం. మరి ఏకాగ్రతను డెవలప్ చేసుకోవడానికి ఎటువంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి అనే వివరాలు ప్రొఫెసర్ జయసింహ గారు వివరించారు. ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. నమస్తే.